ఛానల్ సబ్స్క్రైబర్స్ కు మరియు కొత్త వ్యూవర్స్ కు నా నమస్కారాలు. ఏఐ అంటే మోర్ డేంజరస్ అని ఎలాన్ మస్క్ గారు ఎప్పుడో చెప్పారు. Mark my words, AI is far more dangerous. కానీ మన వాళ్ళు ఏఐని చాలా దారుణంగా వాడుతున్నారు. కొంతమంది ఎన్నో విషయాలు ఏఐ ద్వారా తెలుసుకుంటుంటే మన వాళ్ళు ఏఐని చాలా చీప్గా చూస్తున్నారు. సో అలాంటి చీప్ వీడియోస్ని ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు నవ్వు తెప్పించుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఖచ్చితంగా. ఈ డబ్బా మన ప్రధానమంత్రి చాలా మంచోడు కాబట్టి మిమ్మల్ని బతికిస్తున్నారా, లేదంటే మీరు చేసే ఎడిట్లకి ఆయన ఎప్పుడు మిమ్మల్ని కాల్చి పారదొబ్బాలి. మీ ఐపీ అడ్రస్లు ఆయనకు తెలియవు అనుకోద్దండి. పొరపాటున ఆయన కానీ సీరియస్ చూస్తే ఇట్లాంటి ఫేక్ ఎడిట్స్ చేసే వాళ్ళందరికీ సినిమాలో ది బిగ్గెస్ట్ ఎలివేషన్ సీన్ కాస్త మీ ఏఐ వాడకం ద్వారా ఎర్రిపప్ప సీన్ చేశారు కదరా గురూజీ. అది ఎర్రిపప్ప కాదు గురూజీ. నువ్వు ఆపరా, అసలే మన ఛానల్ ఇప్పుడే మానిటైజేషన్ దగ్గరగా ఉంది. ఇప్పుడు అడల్ట్ డైలాగ్స్ వద్దు మనకి. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? అరే ఆవిడ నవ్వుతుందా ఏడుస్తుందారా? అసలు ఎక్స్ప్రెషన్ కూడా అర్థం కాకుండా ఏఐతో మార్ఫింగ్ చేశారు. అండ్ ది బెస్ట్ ఎమోషన్ సీన్ ని కాస్త మీరేంద్ర అలా చేశారు కామెడీ సీన్ గా. కంగ్రాచులేషన్స్. వై? ఐ లవ్ యూ. ఏ గురూజీ, నువ్వు సింగిల్ అని ఫీల్ అవుతున్నావా? లిటరల్లీ నాకు నచ్చిన సీన్ రా. ఒక మాస్ రొమాంటిక్ లవ్ సీన్ కాస్త వీళ్ళు లిప్ లాక్ సీన్ చేసేసారు కదరా. రే రెండో గరుడ ఎక్కడి నుంచి వచ్చారా సామి? ఏమో గురూజీ, సూర్యవర్ధన్ ఏమైనా సెకండ్ సెటప్ ఉందో లేదో కనుక్కొని రమ్మంటావా? వద్దులే, నువ్వు అంత రిస్కీ షాట్లే పెట్టుకోవద్దు. అసలే వాడు కొంచెం డేంజర్ నా కొడుకు. రే ఎడిటరు, ప్రతిసారి నేను సింగిల్ అని నువ్వు గుర్తు చేయాలనుకున్నావు అనుకో, ఈసారి నేను చంపి దుబ్బుతా. నీ ఆత్మతో నేను రొమాన్స్ చేస్తా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. దీన్నే గెలికించుకొని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. ఇదేంటైతే? అరే నీ అబ్బా. ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్స్ యాక్టర్స్ లో ఉన్న కొందరిలో మన షారుఖ్ ఖాన్ కూడా ఒకరు రాసామి. అట్లాంటి ఆయనకి ముఖేష్ యాడ్ పర్సన్ తో ఆయన ఫేస్ ని మార్క్ చేశారు చూడు. వాటే క్రియేటివిటీ అన్న. ఎంతైనా గుట్కా యాడ్ చేశాడని కదా. సో ఈ వీడియోకి అయితే అంతే మిత్రమా. ఈ వీడియో షార్ట్ గానే ఉంటుంది. సో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఈ వీడియో లాంగ్ డ్యూరేషన్ కట్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 2 అని కామెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాను. అండ్ ఇట్లాంటివే కాకుండా ఎన్నో ఫన్నీ మీమ్ క్రియేటర్స్ అండ్ కొత్త కొత్త కాంటెంట్ మీ ముందరికి తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నా. అండ్ దగ్గరలోనే పుష్ప 2 అండ్ RRR ఇన్ ఎ నట్షెల్ 2 వీడియోస్ కూడా రాబోతున్నాయి. వాటిని త్వరగా రావాలనుకుంటే వాటిని కూడా కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తే ఆ వీడియో ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను.